ప్రభునామములో ప్రియమైన సహోదరులారా, మీకందరికీ శుభములు. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి 10 వచనములలో అబ్రహాము యొక్క పశువుల కాపరులకి, లోతు యొక్క పశువుల కాపరులకి కలహాలు ప్రారంభమైనాయి. అవి చాలా మటుకు అబ్రహాము గారికి బాధ కలిగించాయి. ఆ కాలంలో ఆ ప్రాంతంలో కనానీయులు, పెరిజ్జీయులు, అన్యులు వారు అక్కడ కాపురం ఉన్నారు. కాబట్టి విశ్వాస యాత్రికులుగా వీరు ప్రభు పేరట అక్కడ ఉన్నారు గనుక అన్యుల మధ్య అవమానము కలగకూడదని సామరస్యంగానే సమయోచితమైన జ్ఞానంతో అబ్రహాము లోతుతో మాట్లాడినాడు. బాబు, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది. నువ్వు ఎక్కడ వెళ్తావో అక్కడికి వెళ్ళు. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అని అబ్రహాము ఆ సమస్యను సమాధానంతో పరిష్కరించుకున్నాడు. సాధ్యమైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండటానికి ప్రయత్నం చేయుడి అని రోమాపత్రికలో రాయబడి ఉన్నది. వేరైపోవాల్సి వచ్చిన కొట్లాడి కాదు, అలిగి కాదు, తప్పులు పట్టకూడదు, నిందలు మోపకూడదు, సమాధానముగానే వేరైపోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే అది నచ్చలేదు అంటారు. కొంతకాలానికి ఇక్కడ కూడా నచ్చదు. ఆ రకంగా చాలామంది పలు చోట్ల తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు. వారు ఉద్యోగాలు చేసేవారైనా, ప్రార్థనకు వచ్చేవారైనా ఒకచోట ప్రార్థనకి వెళ్ళరు, ఒక్కచోట ఉద్యోగం చేయరు. అది నచ్చలే, ఇది నచ్చలే అంటుంటారు. వేరైపోయిన మునుపు ఉన్న చోట వారిని తప్పులు పట్టకూడదు, సమాధానముగానే ఉండాలి. కక్షతో, రోషముతో, అలిగి వేరే భావముతో దూరం అయిపోకూడదు. సామరస్యముగానే, సమాధానముగానే, సమయోచితమైన జ్ఞానముతో అబ్రహాము గారు ఆ సమస్యను పరిష్కరించాడు. వాస్తవానికి దేవుని పిలుపు అబ్రహాము గారికి. అయితే పిలుపుకు లోబడిన అబ్రహామును వెంబడించిన లోతు కూడా ఇంచుమించు సరిసమానముగా అబ్రహాము గారితో పాటు లోతు కూడా సమస్తము కలిగినది. పిలుపుకు పిలువబడిన వారితో నడిచిన వెనకాల ఉండేవారికి కూడా వారితో పాటు సరిసమానముగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, ఈవులు దొరుకుతాయి. అబ్రహామును బట్టి లోతును కూడా ప్రభు కనికరం చూపినాడు. ప్రియమైన సహోదరులారా,
నేటి రోజున మనం కొంతవరకు విన్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో అబ్రహాము గారు ఆ మాట అన్న తదుపరి లోతు కన్నులు పైకి చూడలేదు. యొర్దాను ప్రాంతం అంతటిని చూసినాడు. కన్నులెత్తి పైకి చూడకుండా, అబ్రహాము గారిని చూడకుండా యొర్దాను ప్రాంతం అంతటిని చూసినాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారే దేశమై ఉన్నది. నీళ్లు పారే దేశమై ఉన్నది. యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారే దేశమై ఉన్నది. భయంకరమైన విచ్చలవిడిగా పాపాలు చేసే వాళ్ళ కొంపలు కూడా చూడండి ఏమి సమృద్ధితో ఉన్నాయో. ఆ పట్టణము విరాజిల్లుతుంది. ఆ విరాజిల్లడము కృష్ణాల్లో వేసిన రబ్బరు వస్తువు వలె విరాజిల్లింది. పాపులు విరాజిల్లడం అది నాశనానికి. ఐగుప్తు దేశము, ఏదెను తోట, నీళ్లు పారే దేశం, 3 కలిపితే సొదొమ గొమొర్రా ప్రాంతం. మరి ఆ దేశంలో ఏమన్నా పరిశుద్ధులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా అంటే భయంకరమైన పాపులు, దుర్మార్గులు ఉన్నారు. మన సరిహద్దులలో కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, అనేక కుటుంబాలకు బాధ కలిగించటం, రకరకాల గలిబిలి చేసే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఏమి కష్టాలు ఉండవు. వాళ్ళకి ఎట్ట పోయినా కూడా లెక్కే, ఇంట్లో ఉన్న లెక్కే, బయట ఉన్న డబ్బులే, పొలంలోకి వెళ్ళిన డబ్బులే, ఆఫీస్కి వెళ్ళిన డబ్బులే, బజార్లో ఉన్న డబ్బులే, పొట్టులాగా వస్తుంటుంది డబ్బులు. వాళ్ళ గర్వమును కంఠహారముగా ధరించుకుంటారు. వారి గనుక సువార్త చెబితే వాళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయో. ఇక డబ్బులు ఎక్కువగా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని గురించి అంతగా అభిప్రాయం ఉండదు, ఆలోచన ఉండదు. దేవుడు దీవించడం క్రమక్రమముగా దీవిస్తాడు. నీతిమంతులను, యథార్థవంతులను, పరిశుద్ధులను మెల్లిమెల్లిగా ఆయన ఒక్కో క్రమం, ఒక్కో మెట్టు ఆయన పైకి ఎక్కిస్తాడు. సాతాను అలా కాదు, ఒక్కటేసారి పైకి ఎక్కిస్తాడు. పైకి ఎక్కించి ఒక్కటేసారి బోల దొబ్బేస్తాడు. ఇంత 3 అద్భుతమైన ఆశీర్వాద ప్రాంతాలు కలిపితే సొదొమ గొమొర్రా పట్టణం. అది నాశనం చేయబడడానికి ముందుగా
ఏదెను తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పాలు దేశం వలె ఉన్నది. కానీ ఇవన్నీ కలిపితే, వీటిని ఒక చోట కరిపిస్తే, ఒక చోట చేరిస్తే ఎట్లా ఉంటుందో చూడండి. అటువంటిది సొదొమ గొమొర్రా పట్టణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఈ 3 కలగలుపుగా ఒకే జంట నగరాలు సొదొమ గొమొర్రా పట్టణం. అలాగే దేశాలలో అమెరికా, జపాన్, అలాగే ఆస్ట్రేలియా, ఇవి 3 కలిపితే ఎంత విలువైన దేశాలు, అంతగా అవి ఎక్కడికి మితి లేకుండా ఐగుప్తు, ఈ సొదొమ గొమొర్రా పట్టణం అనేది వృద్ధి పొందింది. పాపులు ఇప్పుడు ఊర్లలో, పల్లెల్లో దేవర దున్నపోత అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, పలాని సమయం దానికోసం పెంచుతుంటారు. దానికి ఎక్కడే కానీ ఎముక అనేది ఉండదు. మొత్తం భయంకరంగా అది లావుగా ఎక్కింటుంది, బలిసింటుంది. దాన్ని ఫుల్గా మేపుతారు. ఎవరైనా ఈ పండుగలకు కోడిపుంజులను కానీ, ఈ పొట్టేళ్ళను కానీ సాక్కుంటుంటారు. వాటిని ఎందుకు సాకుతారంటే, పలాని సమయంలో ఏదైనా వాళ్ళ పిల్లోళ్ళ ఎంచుకలు కానీ ఏదైనా కార్యక్రమానికి దాన్ని కొయ్యాలి అన్నప్పుడు దాన్ని ఫుల్గా మేపుతారు. దానికి ఏమేమో పెడతారు. ఎంత పెట్టినా, దాన్ని ఎంత ఫుల్గా మేపినా, ఒక రోజున దాన్ని పూర్తిగా దాన్ని కోసుకొని తింటారు. సైతాను కూడా పాపంలో జీవించే వారిని ఫుల్గా మేపుతాడు. వాళ్ళకు ఆదాయం వచ్చే కొలది ఇంక అస్సలు జీవితం అంటే అర్థం కాదు. వాళ్ళ దృష్టికి నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా, భయభక్తులతో జీవించే వాళ్ళంటే పెద్ద తిక్కలోళ్ళుగా కనపడతారు వాళ్ళకి. వాడొక తిక్కోడు, ఎర్రోడు అంటారు. వాళ్ళు ఏది కావాలనుకుంటే అది నిమిషాల్లో వారింటికి చేరుతుంది. ఏదైనా సరే, ఇంట్లో ఏ వస్తువు బిగించుకోవాలన్నా, ఏది తయారు చేసుకోవాలన్నా, కొత్తగా ఏర్పాటు చేయాలన్నా నిమిషాలలోనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. దుర్మార్గములో, పాపములో, అక్రమాల్లో వృద్ధి పొందటం, మనుష్యులు ఘోరమైన ప్రమాదంలో ఉన్నట్లుగా ప్రమాదం వారి కోసం పొంచి ఉన్నది. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు విచ్చలవిడి కామ కృత్యాలకు నిలయాలుగా, ఆలయాలుగా ఉన్నది. లోతు దాన్ని చూశాడు. అబ్రహామును చూడలేదు, పైకి చూడలేదు. లోతుకేమో మంచి నీతి ఉంది, కానీ కొంత ఆస్తి పిచ్చి ఉంది, డబ్బులు పిచ్చి. 11వ వచనంలో, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినాడు. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి.
కనానుకు రమ్మని దేవుడు అబ్రహాముకు ఆహ్వానం ఇచ్చాడు. కనానులో ఉండుకోకుండా దూరంగా వేరుగా వెళ్ళిపోవడం ఎవరికీ మేలు కాదు, ప్రయోజనం కాదు. కనాను అనేది వాగ్దాన దేశం. వాగ్దాన దేశం కొరకు బ్రతకాలి కానీ వేరుగా మరి ఏ ఆలోచనతో పెరగకూడదు, బ్రతకకూడదు. మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా పరమ కనాను, వాగ్దానం చేయబడిన పునాదులు కలిగిన ఆ శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశం కొరకు మనం బ్రతకాలి. మనం భూమి మీద పరదేశులము, యాత్రికులముగా ఉన్నాము. మనమందరం కూడా విశ్వాసులముగా క్రీస్తు రక్తంలో కడగబడి పరమ కనాను వాగ్దాన దేశం పునాదులు కలిగిన ఆ మహిమాన్వితమైన పట్టణం కొరకు మనము ఈ లోకంలో బ్రతకాలి. అది మన గురి, మన దర్శనం, మన గమ్యం. అది మన వాగ్దాన దేశం, మన తండ్రి ఇల్లది. చేరుకోవాల్సిన మన సొంత ఇల్లు పరమ కనాను. అబ్రహాం గారేమో వాగ్దాన దేశంలోనే నిలిచిపోయినాడు. లోతు మాత్రం వాగ్దాన దేశానికి దూరంగా వెళ్ళిపోయాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు సొదొమ ఆ ప్రజల జీవన పరిస్థితులను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనములో సొదొమ మనుష్యులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. అది వాళ్ళ డిగ్రీ. సొదొమ మనుష్యులు దుష్టులు, దేవుని దృష్టికి భయంకరమైన పాపులు ఉండే కొంపలు 3 పువ్వులు 6 కాయల్లాగా వెయ్యింతల ఆశీర్వాదం అక్కడుంది. వారిని ఆశీర్వదించేది దేవుడు కాదు, శత్రు పిశాచిగాడు. ఒక మనిషి పాపంలో జీవిస్తూ వర్ధిల్లుతున్నాడంటే దేవుడు వారిని దీవించలేదండి, దేవుడు దీవించడు. ఆ వ్యక్తి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనలేడు. నాది, నా సొంత శక్తి, నా కాయ కష్టం, నాది అంటుంటాడు. భయంకరంగా పాపంలో జీవించే ఆ ప్రాంతాలు ఎంత బాగా సాతాను చేతిలో వర్ధిల్లుతున్నాయో ఆ ప్రాంతాలను ఈ లోతు కోరుకున్నాడు. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు లోతుకి అసలైన దర్శనం చూపిస్తూ ఉన్నాడు. లోతు ఉన్నంత వరకు అబ్రహాముకి దర్శనం కూడా కష్టమైపోయింది. ప్రభువు మాట్లాడడానికి లోతు ఒక ఆటంకముగా మారిపోయినాడు. ఎప్పుడైతే లోతుతో సామరస్యంగా, సమాధానంగా వేరైనాడో ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు.
లోతు యొర్దాను ప్రాంతమంతటిని కన్నులెత్తి చూశాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు అబ్రహాముతో, నీవు కన్నులెత్తి తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తాను అన్నాడు. దర్శనం స్థిరపరచబడుతూ ఉంది. ఒక్కొక్క మెట్టుగా దేవుడు దర్శనాన్ని, పిలుపును స్థిరపరుస్తూ ఉన్నాడు. నీవున్న చోట వాగ్దానంలో నిలబడి ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణము చూడు. ఎందుకు నేను చూడమంటున్నానంటే, మొత్తం నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు స్వాస్థ్యముగా సదాకాలం ఇస్తాను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఈ వాగ్దానం చూడండి. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానని ప్రభు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము గారికి సంతానమే లేదు. సంతానం లేక 25 సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది. అయితే దేవుడు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఇస్రాయేలు వలె విస్తరింపజేస్తాను అన్నాడు. సంతానం లేనప్పుడే ఆ మాట దేవుడు అబ్రహాము గారికి చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, మనకు నిరీక్షణకు ఆధారం లేకపోయినా, మనలో ఏమీ లేకపోయినా, శూన్యముగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మనలో మొదలు పెడతాడు. నేనా, నా దగ్గర ఏం యోగ్యత ఉంది? మన యోగ్యత ఆయనకు అవసరం లేదు. మనం ఆయనకు లోబడితే చాలు. అబ్రహాము గారికి పిల్లలే లేరు, కానీ దేవుడు నీ సంతానానికి మొత్తం ఈ దేశాన్ని సదాకాలం ఇస్తాను, వారసత్వముగా ఇస్తాను. అంతేకాదు, ఇసుక రేణుల వలె నీ సంతతిని విస్తరింపజేస్తాను. వాటిని లెక్కింపలేకపోయినట్లే నీ సంతానాన్ని కూడా లెక్కించలేరు, అంతగా విస్తరింపజేస్తాను అన్నాడు ప్రభు. ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనములో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాముతో, నువ్వు ఎక్కడ పాదాలు పెడతావో, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో, ఈ దేశమంతా నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు అడుగుపెట్టిన ప్రతి పాదం, ప్రతి భూమి నీకు వారసత్వంగా ఇస్తాను. అందుకే అబ్రహాము ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం ఆ ప్రాంతాలన్నీ తన 4వ సంతతికి వాగ్దానముగా, వారసత్వముగా దేవుడు రిజిస్ట్రేషన్ చేశాడు. విశ్వాసంతో మనము ఎక్కడెక్కడ తిరిగినా, మనం తిరిగిన ప్రాంతాలన్నీ దేవుని కొరకు పట్టబడతాయి. ఆ ప్రజలకు మారుమనస్సు, రక్షణ, పాప క్షమాపణ కలుగుతుంది. వారికి ఏమి చెప్పకపోయినా విశ్వాసంతో మనం
అడుగుపెట్టిన ప్రాంతాలు, కుటుంబాలు, మన పాదధూళి ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది. వారందరూ నరకం తప్పించుకుంటారు. విశ్వాసంతో మనము అయ్యో వీరు వినలేదే అని నిరాశపడటము కాదు. విశ్వాసంతో మనం తిరిగిన ప్రాంతాలు, పల్లెలు ఏదో ఒక రోజున దేవుని రక్షణ పొందుకుంటారు. ఆ ప్రాంతాలలో దేవునికి మహిమ వస్తుంది. నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిస్తాను అని అబ్రహాముతో చెప్పినాడు. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రీ దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టినాడు. ఈ 12వ అధ్యాయము 13వ వచనంలోనే ఇంచుమించు 4 బలిపీఠాలను అబ్రాహాము గారు కట్టినట్టుగా మనం చూడగలం. బలిపీఠం కట్టడం, అక్కడ ప్రభువును ఆరాధించటం. ఈ రోజుల్లో మందిరాలు కట్టి ఆరాధన సంఘాలు నడిపించడం లాంటిది. మందిరాలు కట్టి ఆరాధన జరుగుతుంటే దేవునికి మహిమ. అబ్రహాము తిరిగిన చోటెల్లా బలిపీఠం కడతాడు, అక్కడ ప్రార్థన చేస్తాడు. అలాగే మందిరాలు కూడా కట్టి ప్రజలను సమకూర్చి ఆరాధనలు జరిగించాలి. అదొక దర్శనం, అదొక అభివృద్ధి. 12వ అధ్యాయములో 13వ అధ్యాయములో అబ్రహాము గారి యొక్క విశ్వాస యాత్ర ప్రారంభమై అబ్రహాము గారికి ఆ దర్శనం విషయంలో దేవుడు ఒక స్థిరత్వాన్ని, ఒక నిశ్చయతను అబ్రహాము గారికి దేవుడు కలిగించాడు. దర్శనం, వాగ్దానము స్థిరపరిచాడు. స్పష్టంగా చెప్పాడు. లోతు ఉన్నంత వరకు ఆ స్పష్టీకరణ అబ్రహాముకు రాలేదు. కానీ ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో తన దగ్గర నుండి పూర్తిగా అబ్రహాము దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. మనం కూడా కొన్ని విషయాలను దూరం చేసుకోకపోతే దేవుని దర్శనం దొరకదు. దేవుడు సంపూర్ణంగా మాట్లాడలేడు. మనతో మాట్లాడడానికి ఏమైనా ఆటంకాలు, దూరపరుచుకునేవి ఏవైనా ఉంచి వాటిని మనం వెంటనే దూరపరుచుకోవాలి. లేకపోతే దేవుని దర్శనం, ఆయన స్వరము మనం వినలేం. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపోయినాడో వెంటనే అబ్రహాము గారికి దేవుని దర్శనం, స్వరం వినే భాగ్యం దొరికింది. దేవుడు స్పష్టంగా ఆ పిలుపును, మాటను స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఆవేదన నుండి ఆనందంలోనికి నన్ను నడిపిన కరుణామయుడా, అవిధేయత నుండి ధన్యతలోనికి నన్ను నడిపిన ప్రేమామయుడా, ప్రేమామయుడా.
నీ శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన స్నేహితుడా, నీ శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన స్నేహితుడా, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, అబ్రహాము గారు మరి లోతును దూరపరుచుకున్నప్పుడు సమాధానముగానే దూరపరిచినాడు కనుక మీరు అబ్రహాము గారిని మీరు దర్శించి వాగ్దానమును స్థిరపరిచినారు. మా జీవితంలో మీ మాట, మీ స్వరం, మీ దర్శనం నెరవేరడానికి ఏమైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని మేము దూరపరుచుకోవడానికి మాకు జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. మీ స్వరమునకు, మీ దర్శనమునకు ఏమైనా ఆటంకాలుంటే వాటిని తొలగించుకునే జ్ఞానం మాకు దయచేయనైనా. మీ దర్శనమును, మీ పిలుపును, మీ వాగ్దానమును మా ఎడల స్థిరపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.